హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక ఇవాళ వీడియో ఏంటంటే భరత్ది బర్త్డే వీడియో అనమాట. ఫైనల్లీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను. వీడియోస్ అన్నీ రెడీగానే ఉన్నాయండి, కాకపోతే ఎడిట్ చేయడానికి కొంచెం టైం దొరకట్లేదు, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అందుకని చెప్పి ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడు ఇలాగ మడతాయినా ఇంకో మడతాయి నాకులాగా వేస్తాను. నాకులాగా వేస్తే పైకి వెళ్ళిపోతుంది చెట్టు సన్నగా. ఆగు, బాగుందా సందే చెట్టు? బాగుంది, చాలా బాగుంది. ఏమి బొమ్మలు బాగుంది. మంచి ట్రైల్ వేసాడు అక్కడ. ట్రైల్ వేయించాం. ట్రైల్ వేసి షూ కొనవలసిందే. ఇంకా బర్త్డే అంటే స్కూల్కి ఎలా వెళ్తారు చెప్పండి? స్కూల్కి వెళ్ళని చెప్పి పొద్దున్న నుంచి గొడవ అనమాట. సో మొత్తానికి స్కూల్కి ఏదోలా పంపిద్దామని చెప్పి వాళ్ళ డాడీ ఏదో పాట పాడుతున్నారు. జనరల్గానే బర్త్డే అంటే అందరూ వాళ్ళు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారంట. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ రేపటి నుంచి, సో అందుకని స్కూల్ అయితే మానద్దని చెప్పారు. టీచర్స్కి ఫోన్ చేసి కూడా అడిగాను. సో అందుకని మా వాడు డల్గా ఉన్నాడు అనమాట పొద్దున్న నుంచి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేద్దాం, ఈరోజు సెలవు పెట్టేసాను అనుకున్నాడు. పొద్దున్న నుంచి చెప్తున్నాడు అనమాట, ఈరోజు వెళ్ళనమ్మా అని. సో చాక్లెట్స్ అయితే పనిచేసి వచ్చేది కానీ లెమ్మ అని చెప్పి ఏదో ఒకలా నచ్చ చెప్పి పంపుతున్నాం అనమాట. ఇంకా స్కూల్లో ఇవ్వడానికి అయితే కొన్ని తీసుకున్నాము, అలాగే ఇంటి దగ్గరికి కూడా తీసేసుకున్నాంలేండి. స్కూల్లో అయితే 52 మెంబర్స్ ఎంతమంది ఉన్నారంట. సో వాళ్ళకి ఇంకా టీచర్స్కి కూడా తీసుకెళ్ళాలి. లాస్ట్ టైం అయితే సండే వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేశాము. సో ఈసారి స్కూల్లో కూడా అందరూ పంచుతున్నారమ్మా, నేను కూడా పంచుతానని అడిగాడు. సర్లే అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి వేపర్స్ లాంటివి తీసుకున్నాము. మరీ చాక్లెట్స్ అయితే కొంచెం తక్కువ వస్తుందని చెప్పి. తర్వాత పెన్స్ కూడా తీసుకున్నాము. అలాగో ఇప్పుడు 4th క్లాస్ కాబట్టి భరత్ ఫస్ట్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవి అనుకున్నాం, కానీ మ్యాక్సిమం పెన్సే యూజ్ చేస్తున్నారంట. సో అదే బెటర్ కదని చెప్పి పెన్సే తీసుకున్నాము. ఇంకా పెన్స్, పేపర్స్ ఇచ్చేస్తామంతే. పొద్దున్నే అసలు ఎంత హడావిడి అంటే భరత్ని గుడికి తీసుకెళ్ళడానికి కూడా టైం లేదు. వాడిని రెడీ చేసి ఇంకా నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. నువ్వు ఇక్కడ వెళ్ళి ఇచ్చేమో పర్లేదంటే నువ్వు కూడా రామా, పేరెంట్స్ కూడా వస్తున్నారని చెప్పాడు. మళ్ళీ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి నేను కూడా రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేసేసిన తర్వాత ఇలా ఇక్కడ ఫోటో తీస్తారు అందరికీ కూడా. తర్వాత గ్రూప్లో సాంగ్ పెట్టి మనకి పంపుతారనమాట. నేను వచ్చేటప్పుడు అయితే ఏడ్చాడు పాపం. సర్లే మధ్యాహ్నం వచ్చేది కానమ్మా లంచ్ టైంలో అని చెప్పి ఏదో ఒకలా మేనేజ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ మా వారు చెక్ చేస్తుంది ఏంటంటే నాది ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవుతుంది. సో నేనే కనిపిస్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లేదు. మా వారు నేను వీడియోలో చూసి అన్నారనమాట, బ్యాక్గ్రౌండ్ ఏం చేసావు కనిపించట్లేదని. సో అది మార్చారు, అందుకని చెక్ చేస్తున్నారు ఒకసారి. ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత అటు నుంచి అటే షాప్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి వచ్చాను. ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెము బర్త్డే కాబట్టి డెకార్ అది చేయాలి. అలాగే ఏదో ఒక స్వీట్ చేయడం నాకు అలవాటు కదా ఎప్పుడు. సో పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలనే ఉంటుంది బయట నుంచి తీసుకొచ్చినా సరే. సో గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు గులాబ్ జామునే కదా, ఈసారి పాయసం చేద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకొచ్చింది గులాబ్ జామ్ పిండి ఉందండి. సో మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంత ఎక్కువ క్వాంటిటీలో మనం ఒకసారి చేసుకోం కదా. సో ఇప్పుడైతే సరిపోతుంది అందరికీ అని చెప్పి ఇప్పుడు చేసేద్దాం అనుకున్నాను. ఎలా అయినా పాయసం కంటే గులాబ్ జామునే ఇష్టంగా తింటున్నారు పిల్లలు కూడా. సో పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు అయితే ఒక 30 మెంబర్స్ అలా వస్తారని ఎస్టిమేషన్ అనమాట. ఈ జామున్స్ అయితే 60 అలా అవుతాయి అని ఉంది దాని మీద. అవుతాయి కూడా, మనం చేసే సైజుని బట్టి ఉంటుందిలేండి. కేజీ కాబట్టి అవుతుంది. సో పిండి అయితే కలిపేసి పక్కన పెట్టాను, నానుతుంది. ఈ లోపు అయితే బెలూన్స్ అయితే ఉన్నాయిలేండి. స్పెషల్గా ఏం తెప్పించలేదు, లాస్ట్ టైం తీసుకొచ్చినవి వైట్ బెలూన్స్, ఇంకా ఈ వైలెట్ బెలూన్స్ ఉన్నాయి కొన్ని. సో వాటిని కొంచెం ఊదేసి చిన్నగా డెకార్ చేద్దామని అనుకున్నాను. నా దగ్గర అయితే ఈ సిల్వర్ కర్టెన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో. నేను ఎవ్రీ బర్త్డేకి జాగ్రత్తగా దాచి మళ్ళీ వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో అవి చిరగకుండా కాపాడుకుంటారనమాట ఒక్కరోజు. ఇవి తీసుకున్నప్పుడే 3 years పైన అవుతుంది. సో బర్త్డేస్కి ఏదైనా అకేషనల్లీ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ బుడగలు అయితే ఊదేసరికి బుగ్గలు అయితే నొప్పి వచ్చేసినాయి. సో 1-2 అయితే పర్వాలేదు, ఇన్ని బుడగలు ఊదాలంటే అస్సలు వల్ల కాలేదు. సో ఈసారి బెలూన్స్ ఊదేదో ఒకటి తీసేసుకుంటే బెటర్ అనిపించింది. ఇంకా పెద్దగా ఏం కాదులేండి, సింపుల్గానే పెడదాం అనుకుంటున్నాను. సో ఎక్కువగా చేసేంత ఓపిక కూడా లేదు, టైం కూడా లేదు. పిల్లలు వచ్చేసరికల్లా ఇది రెడీ చేసి పెట్టేసాం అనుకోండి, ఇంకా వాళ్ళని మళ్ళీ ట్యూషన్కి పంపాలి, ఎగ్జామ్స్ కదా ఖచ్చితంగా పంపాల్సిందే.
వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెడీ చేసి బర్త్డే ప్రిపరేషన్ మళ్ళీ చేసుకోవాలి. సో అందుకని కొంచెం సింపుల్గానే చేసేసుకున్నాను ఈసారి. ఇంకా టేప్ కూడా ఉందిలేండి ఇంట్లోనే, ఇంకా బయట నుంచి ఈసారి ఏం తెప్పించలేదు. సో ఇంట్లో ఉన్న వాటితో అలా అడ్జస్ట్ చేసేసి బెలూన్స్ అయితే అక్కడ స్టిక్ చేసేసాను. ఇక్కడైతే విండో ఉంది కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే క్లోజ్డ్ అయితే ఇంకా బాగుంది అనిపించింది. ఇక్కడ వాల్ అయితే ఇంకా బాగుంటుంది, బయట నుంచి లైటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో వెనకాల ఏదైనా క్లాత్ వేద్దామన్నా నా దగ్గర అలా ప్లెయిన్ క్లాత్ ఏది లేదు, సిల్వర్ కర్టెన్స్ లుక్ పోతుంది మళ్ళీ. సో అందుకని ఇంకా క్లాత్ ఏం పెట్టకుండా జస్ట్ అలా హ్యాంగ్ చేస్తే అంతే, అక్కడ స్టిక్ చేశాను. ఇంకా బెలూన్స్ అయితే ఇలాగా వైట్ బెలూన్స్ మధ్యలో ఈ వైలెట్ బెలూన్ పెట్టేసి ఒక 4 బెలూన్స్ అయితే అలా పైన స్టిక్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఎక్కువ బెలూన్స్ అయినా ఇక్కడ స్టిక్ అవ్వట్లేదండి, అసలు గంట నుంచి అవి అంటిస్తూనే ఉన్నాను అనమాట. ఇలా అంటించడం అలా ఊడిపోవడం, ఎందుకో ఈ స్టిక్కర్స్ ఆ వాల్కి సరిగా అంటుకోవట్లేదు. సో నేను పెట్టడం అవి మళ్ళీ ఊడిపోవడం పెట్టడం సరిపోయింది, నాకు చాలా టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది. ఇంకా అందుకని ఎక్కువ బెలూన్స్ అయితే పెట్టద్దు, ఎలాగో ఊడిపోతున్నాయి కదని చెప్పి జస్ట్ ఈ 3 సెట్స్ పెట్టి వదిలేసాను. ఇంకా పిండి కూడా నానిపోయిందని చెప్పి ఇంకా అత్తనేది లోపు చుడుతూ ఉండమన్నాను. ఇంకా నేను కూడా తర్వాత వస్తానని చెప్పాను అనమాట. బెలూన్స్ పెట్టేసి ఇంకా నేను కూడా చుట్టేస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, సో ఒక్కరే చేయాలంటే కొంచెం టైం పట్టేస్తుంది, అందులో క్రాక్స్ రాకుండా చేయాలి. కలిపేటప్పుడు పాలు యాడ్ చేసి కలిపానులేండి, మ్యాక్సిమం క్రాక్స్ రావు. ఇక్కడ కూడా కొంచెం పాలు చడిపేసుకొని అయితే ఇంకా ఉండలేదు చుట్టేసాము. ఇంకా ఇంటి దగ్గర ఎవరెవరిని పిలాలని మాట్లాడుకుంటూ చుట్టుకుంటూ ఉన్నాం అనమాట. సో ట్యూషన్లో వాళ్ళు అయితే అందరినీ పిలుస్తూ ఉంటాడు, ఇంటి దగ్గర వాళ్ళని కూడా పిలవమని చెప్పాను నిన్న. అంటే స్కూల్స్ మారాడు కదా, సో ఆ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అలాగే ట్యూషన్ ఫ్రెండ్స్ సపరేట్గా ఉంటారనమాట. సో అందరినీ గుర్తుపెట్టుకొని పిలవాలి, వీడు కూడా అందరి బర్త్డేస్కి వెళ్తాడు కదా, సో వాళ్ళందరినీ కూడా పిలవాలి మర్చిపోకుండా అని అనుకుంటున్నాము. ఇంకా గులాబ్ జామున్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ. మీకు ప్రాసెస్ ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా, అందుకని క్లియర్గా చూపించలేదు. ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను, ఎక్కువ కాదులేండి. ఇంకా పిల్లలకి ఇవ్వడానికి అయితే డ్రింక్స్ కొంచెం చిన్న బాటిల్ తీసుకురమ్మని చెప్పాను. కొంచెం ఎలాగో వేడిగా ఉంటుంది కదా, ఫ్రూట్ అయితే కొంచెం ఇష్టంగా తాగుతారు కదా అని చెప్పి అవే తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాము. ఇంకా ఇక్కడైతే ఈ టేబుల్ కేక్ కటింగ్కి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. మొన్నటి వరకు స్టవ్ పెట్టాను కదా పాత ఇంట్లో దీని మీద, సో ఇప్పుడు ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అదే రూమ్లో పెట్టేసి ఉంచాము. నాకు అవసరమైనప్పుడు తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట, హాల్లో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి. ఇంక ఇవైతే మొన్న చూపించాను కదా బట్టలు సర్దుతున్నప్పుడు, ఇవి కూడా ఉన్నాయి కార్ కోసం అని చెప్పి కొన్నారని చెప్పి. సోఫాలైనా యూజ్ చేసుకోవచ్చు అని వాటినే 2 అనమాట క్లాత్లు, వాటిని రెండింటిని కొంచెం దగ్గరికి పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేశాను అనమాట కదలకుండా, మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి. ముందు నుంచి అయితే ఏం ప్లానింగ్ ఉండదు, జస్ట్ అప్పటికప్పుడు ఇంక ఏదనిపిస్తే అలా సెట్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ నుంచి భరత్ బర్త్డేని అజయ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం కదా. బర్త్డే వస్తుంది అన్నప్పటికీ 1 వీక్ నుంచే అమ్మ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తారు ఈసారి, లాస్ట్ టైం లాగే సెలబ్రేట్ చేస్తారని అడుగుతూ మొదలుపెట్టాడు భరత్. సర్లే సింపుల్గా చేద్దాము మనకి ఉన్నంతలోనే అనుకుంటాను. ఇయర్లీ వన్స్ వస్తుంది, ఖర్చు అయిపోతుంది కదని చెప్పి మనం మానేసామంటే మళ్ళీ వాళ్ళకి నా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు చెల్లి బర్త్డే సెలబ్రేట్ చేశారు కదా అనే గిల్ట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకని సింపుల్గానే చేస్తాను. ఈ బర్త్డే వాడికి ఇయర్ అంతా గుర్తుంటుంది, ఎవరి బర్త్డేకి వెళ్ళినా నా బర్త్డే కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తారు మా మమ్మీ వాళ్ళని చెప్తూ ఉంటాడనమాట హ్యాపీగా. ఇంకా పిల్లలు ఎలాగో ట్యూషన్కి వెళ్ళారు కదా, నేను టేబుల్ సెట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే వాళ్ళు వచ్చేసరికి ఇచ్చేయచ్చు అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకంటే ట్యూషన్కి వెళ్ళారు, అందరికీ ఎగ్జామ్స్ ఇప్పుడు. సో మ్యాక్సిమం అందరూ ట్యూషన్ అయిన తర్వాత ఇంటికి వస్తారనమాట, వాళ్ళు వచ్చేసరికి 8 అవ్వచ్చు 9 అవ్వచ్చు. సో మళ్ళీ వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకులే అని చెప్పి ఈ లోపన్ని రెడీగా పెట్టేసుకున్నామంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేయచ్చు. అదేంటో నా చేతితో చేస్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. నేను ఇంకెవరైనా హెల్ప్ చేస్తానా నేను చేసుకుంటాను పర్లేదు అంటూ ఉంటాను. ఎప్పుడైనా నా వల్ల కాదు ఇంకా ఓపిక లేదు అనుకున్నప్పుడే ఎవరైనా అడుగుతూ ఉంటాను అనమాట. ఇంక ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆ టేబుల్ని అలా క్లాత్ ఓన్లీ వేసేయకుండా కొంచెం ఫ్లవర్స్తో పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, లాస్ట్ టైం తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచాను, ఫ్రెష్గానే ఉన్నాయి. 1 వీక్ అవుతుంది కానీ అవి అలాగే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన మూలన. సో అవైతే కొంచెం చుట్టూరు వేద్దాము ఆ రెక్కలని అనుకుంటున్నాను. ఒక 5 6 ఉన్నాయి అంతే గులాబీ పువ్వులు. సో అలా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసేసాను. అదేంటో సడన్గా వెయ్యాలని అనిపించింది అనమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే క్యాండిల్స్ని కొంచెం వాటర్లో వేసి పెడదాము, అసలు సెట్ అవుతుందో లేదా అని చెప్పి జస్ట్ ట్రైల్ వేసాను, కానీ చాలా బాగుంది. అలా వేసాను, అలాగే ఉన్నాయి. నేను అనుకున్నాను వాటర్లో పెట్టగానే అవి పడిపోతాయేమో నిలబడకుండా అనుకున్నాను, కానీ ముందు క్యాండిల్ వెలిగించేసిన తర్వాత గ్లాస్లో పెట్టేసి తర్వాత వాటర్ పోసాను అనమాట. మరి ఆ గ్లాస్ ఏమో కొంచెం పింక్ కలర్లో ఉంది, సో ప్లెయిన్గా కనిపిస్తుందని చెప్పి కొంచెం పసుపు అయితే వేసేసి పెట్టాను. ఇంక ఇక్కడైతే కొంచెం ఆ రోజ్ పెటల్స్ని వేసేసుకుంటున్నాను చుట్టూరు.
సెట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా పెట్టాలని 100 థాట్స్ వస్తాయన్నమాట. కానీ ఏదో నాకు అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది చేసేస్తూ ఉంటాను. ముందు నుంచి అయితే ప్లాన్ చేసుకొని ఇలాగే చేయాలి, ఇలాగే రావాలి పర్ఫెక్ట్గానే ఏముండదు. ఇంకా నేనైతే 7కి రమ్మని చెప్పానండి పిల్లల్ని. ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోతుంది. ఇంకా రాలేదు ఎవరు. మా వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు ఇంకా స్నానాలు చేయించి రెడీ చేయాలి కూడా. సో ఎప్పుడు ఎర్లీగానే వచ్చేసేవారు పిల్లలు. అంటే మ్యాక్సిమం హాలిడేస్లో అలా వచ్చేది భరత్ బర్త్డే. సో ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి అందరూ లేట్గానే వచ్చారు. నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ. ఆ క్యాండిల్ అయితే సగం వరకు అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. మళ్ళీ పెట్టా అనమాట. స్టార్టింగ్లో అయితే పెట్టగానే కొంచెం వాలిందనమాట క్యాండిల్. ఇది ఇంకా వర్కౌట్ అవ్వదా అని అనుకున్నాను కానీ కాసేపటికి బాగానే ఉంది. దాంట్లో కొన్ని గులాబీ పూ రేకలు కొంచెం పసుపు వేసా అనమాట. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, మరీ ప్లెయిన్గా కనిపిస్తుంది అని చెప్పి. సో బాగుంది ఇలా అయితే. ఫొటోస్లో కూడా బాగుంది. లైట్స్ ఆఫీస్ కూడా దిగచ్చు కానీ మాకు అంత టైం లేక ఇంకా ఆ ఫొటోస్ ఏం దిగలేదు. తర్వాత అనిపించింది అయ్యో దిగితే బాగుండవి కూడా అని. ఇంక ఈ క్యాప్స్ అయితే లాస్ట్ టైంవే మా వాడివి 3-4 ఉన్నాయండి క్యాప్స్. అలా దాచిపెట్టాము బర్త్డేకి పెడదామని. కాకపోతే మా వాడు ఏదో ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చాడు అంతే. తర్వాత తీసి పక్కన పడేశాడు. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. సింపుల్గానే టేబుల్ ఇలా సెట్ చేసుకున్నాను. మధ్యలో కేక్ పెట్టచ్చు. ఆ ప్లేస్ ఉంచా అనమాట అటు ఇటు పెట్టేసి. పిల్లలందరూ క్యాండిల్ ఎలా ఉందక్క వాటర్లో అని అడిగారు. సో వాటర్లో వేసిన తర్వాత కాదురా, ముందే క్యాండిల్ వెలిగించి తర్వాత వాటర్ వేసాను రా అని చెప్పాను. ఇంకా భరత్ ఈ కేక్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. డోరా బుజ్జిది. సో చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాడు. అంటే బాగా చిన్నప్పుడు అనమాట, 1 ఇయర్ తర్వాత. మధ్యకాలంలో చూడలేదు కానీ వాళ్ళ డాడీతో కేక్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది నచ్చిందా అని చెప్పి అదే సెలెక్ట్ చేసుకుని వచ్చాడు. ఇది యాక్చువల్గా సపరేట్గా ప్రింట్ చేయించి పైన వేశారంట. అందుకని మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే డబుల్ కాస్ట్ అయింది కేక్ అయితే. గాదియాగా అయితే జడ వేసా క్లిప్ పెట్టాను కానీ ఎన్నిసార్లు ఊడిపోయిందో తెలియదు. అస్తమానం అటు ఇటు పరిగెట్టడం, జడ ఊడిపోవడం, మళ్ళీ నేను పెట్టడం అలా అయ్యిందనమాట. సో ఇక్కడేమో కేక్ కటింగ్ వాళ్ళు అనే చేస్తా అంటుంటే నేనే చేస్తానమ్మా అని చెప్పి చాకు లాక్కుంటుంది. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఆద్య మాత్రం చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళందరినీ వెయిట్ చేయించడం ఏమో నాకు అస్సలు ఇష్టం ఉండదు. అప్పటికే 9. వీడియోనే తెస్తున్నాను. ఆపేనా వీడియో? అప్పుడు ఆపేసి వీడియో ఆపేసి ఫోటో అలా భరత్ బర్త్డే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగా జరిగింది. ఇంకా పిల్లలు ఉన్నారు రాలేదు, ఇంకా వస్తారని చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి లేట్ అవుతుంది కదా, మళ్ళీ భోజనం చేయాలి వాళ్ళని చెప్పి ఇంకా కట్ చేసేసాము. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారులేండి. లాస్ట్ టైము మేము వెనిలా కేక్ ఆర్డర్ చేస్తే చాక్లెట్ కేక్ వచ్చిందనమాట. ఈసారి అందుకని పర్టికులర్గా వెనిలా కేకే కావాలి, పిల్లలు అదే ఇష్టంగా తింటున్నారని చెప్పి అదే తెప్పించాము. మా వాడైతే ఫుల్లీ హ్యాపీ. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందు కేక్ కట్ చేశాడు కదా, ఇంకా మిగిలిన వాళ్ళ కోసం కూడా పడుకోకుండా చాలాసేపు వెయిట్ చేశాడు, ఇంకా వస్తారమ్మా నా ఫ్రెండ్స్ అని చెప్పి. వాళ్ళందరికీ కూడా ఇచ్చాడులేండి వచ్చిన తర్వాత. ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత బ్లాస్ట్ కూడా తీసుకొచ్చారు కానీ అది పేల్చడం మర్చిపోయారు హడావిడిలోని. తర్వాత మళ్ళీ అందరం కలిసి పేలుద్దామని చెప్తే మళ్ళీ వెళ్ళాం అనమాట. అదేంటో ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన పిల్లలు అయితే అసలు రాలేదు చాలామంది. అది అయితే వాళ్ళని ఎక్కిరించడం స్టార్ట్ చేసింది, నా బర్త్డేకి చాలామంది వచ్చారని చెప్పి. అప్పుడంటే హాలిడేస్లో వచ్చాయి కాబట్టి పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళారు.
మా వాడి బర్త్డేకి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే తీన్మార్ కూడా పెట్టించాం కదా. సో ఈసారి కూడా అడిగాడు అనమాట. అప్పుడు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ సరదాగా తీసుకొచ్చారు. ఇక్కడ అప్పు అయితే వీడియో తీస్తుందనమాట. సో ఇప్పుడు లాస్ట్ చాలాసేపు తిప్పారు కానీ వర్క్ అవ్వలేదు. సో సర్లే అని చెప్పి ఇప్పుడు అప్పుడే అవ్వదని చెప్పి అది వీడియో ఆఫ్ చేసింది. తర్వాత ఎప్పటికో పేలింది అనమాట అది. మా వాడికి ఇదంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి వాడి కోసమనే తెప్పించాను. స్టార్టింగ్లో వెలిగించింది అయితే ఎందుకో అసలు సరిగ్గా పనిచేయలేదు. అంటూనే ఉన్నారు మా వాళ్ళు పేలుతుందని. అది అసలు సరిగ్గా అంటుకోలేదు అసలు. వీళ్ళు కనిపించట్లే. దెబ్బలు కట్టి చెప్పాలి కదా నువ్వు. లాస్ట్ మూమెంట్లో వీడియోని బాగానే కవర్ చేసిందిలేండి అప్పు అయితే. ఇంకా ఫైనల్లీ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఈ డెకోర్ అయితే తీయలేదనుకోండి, కాసేపటికి మా వాళ్ళు వాటితో ఆడుకొని మొత్తం చింపేస్తారనమాట. సో అందుకని జాగ్రత్తగా అన్నీ తీసేయాలి. ఇంక ఇవైతే ఇంకా వెలుగుతుంది. ఒకటి అయితే అయిపోయింది కానీ క్యాండిల్, ఇంకొకటి వెలుగుతుంది కదా, సర్లే ఎందుకు ఆపడం అని చెప్పి అలా తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేశాను. ఇంక ఇలాంటి డెకోర్ ఏమైనా చేసినప్పుడు పెట్టడం ఎంత కష్టమో తీయడం కూడా అంతే కష్టము. వాటిని అన్నింటినీ మళ్ళీ రీప్యాక్ చేసుకోవాలి. అలాగే ఉంచేసి పొద్దున్నే చేద్దామని అనిపిస్తుంది కానీ మళ్ళీ బద్ధకం వస్తుందని చెప్పి సో కొంచెం తీసేద్దాము, పొద్దున్న బెలూన్స్ అవి తీసుకొచ్చలే అని అనుకున్నాను. పొద్దున్నే మళ్ళీ స్కూల్స్, ఆ లంచ్ బాక్స్లో హడావిడి, పిల్లల్ని రెడీ చేసే హడావిడిలో ఇవన్నీ అలాగే ఉండిపోతాయి. మళ్ళీ నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు తీస్తానా అని చెప్పి. సో అందుకని కుదిరినంత మట్టుకు తీసేస్తాను. ఇంకా మా వాడైతే కేక్ మీద ఏదో కనిపిస్తుందని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. అది ఇంతకీ కేక్ క్రీమ్ కాదు, జస్ట్ ఆ నేమ్ కోసం అని చెప్పి ఏదో అంటించారనమాట. అది తిని చూశాడు, బాగాలేదని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంక ఈ టేబుల్ అయితే ఎందుకు అనవసరంగా తీసుకొచ్చి మీకు అడ్డు అని అనిపించింది స్టార్టింగ్లో, కానీ నాకు ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం వాడుకోలే కానీ వేస్ట్ అనుకున్నది కూడా ఒక్కొక్కసారి బాగా పనికొస్తుంది మనకి. ఈ టేబుల్ని నేను కష్టపడి పెయింట్ చేసుకొని ఆ పైన ప్లేవుడ్ అది అంటించి పెట్టుకున్నాను కదా, నాకు స్టవ్కి యూజ్ అయింది. ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకోవడానికి కూడా యూజ్ అయింది. ఇంక ఇక్కడ తుడవడానికి అయితే భరతే హెల్ప్ చేసేస్తున్నాడు నాకు. నేను తుడిచేస్తానమ్మా అంటున్నాడు. వద్దున అన్న నేను తుడుస్తానులే ఫాస్ట్గా అని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకా చందుగాడు కూడా వచ్చాడు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. సో వాడు ఉన్నాడంటే వీళ్ళిద్దరికి తెల్లవారులో ఆడుకోమన్నా ఆడుకుంటారు పడుకోకుండా, సేమ్ అలాగే కొట్టుకుంటారు కూడా. ఇప్పుడైతే ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా అస్తమాను వస్తూ ఉన్నాడు భరత్ కోసము. చిన్నప్పుడు మేము బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి చందు భరత్ ఇద్దరు బాగా క్లోజ్ అనమాట చిన్నప్పటి నుంచి. మేము ఇల్లు మారిన తర్వాత కూడా ఎక్కువగా చందు కోసం మా వాడు వెళ్తూ ఉండేవాడు, వాడు కూడా అలాగే వస్తూ ఉండేవాడు. ఈ మధ్య అంతే స్కూల్స్ అవి బిజీ అయిపోయారు కాబట్టి కొంచెం తగ్గించారు, కానీ మళ్ళీ ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం కదా మళ్ళీ నార్మల్ అయిపోతారు ఇద్దరును. ఇంకా ఇక్కడ బ్లాస్ట్ చేసాం కదా, అదైతే ఇల్లు మొత్తం పడిపోయిందనమాట. అలాగే పైన సీలింగ్ కూడా మొత్తం ఆ పేపర్స్ అన్నీ అంటికిపోయాయి. సో లాస్ట్ వీడియోలో క్లీన్ చేసినప్పుడు అయితే చూపించాను కదా. సో ఒకసారి తుడిచేస్తే పొద్దున్న మళ్ళీ ఇంకొక తుడుచుకోవచ్చు, ఏదో ఒక మూల పేపర్స్ కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒక పక్క తుడుస్తూ ఉంటే అదే నాకు మెరుపులన్నీ కావాలమ్మా అంటే ఫైనల్లీ భరత్ బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.